రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను, అనుసరిస్తున్నటువంటి విధానాలను ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి మీడియా ఛానళ్ళు, సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్ ఛానళ్ళు, అవి చేస్తున్నటువంటి పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతం మర్చిపోయి మాట్లాడుతున్నారా? ఆనాడు ఇవే ఛానళ్లను, ఇవే యూట్యూబ్ ఛానళ్లను, సోషల్ మీడియా వేదికను వాడుకునేగా మీరు ఈరోజు అధికారంలోకి వచ్చింది. నేడు వాటిని తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారు. ఆ ఛానళ్ళు చేసే పనిని తప్పని మాట్లాడుతున్నారు. ఇది చాలా సిగ్గుచేటు. మీరు అధికారంలోకి రావడానికి ఏ ఛానల్ని అయితే వాడుకున్నారో ఈరోజు అవే ఛానళ్ళు తప్పు అని వాటిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బట్టలు కూడా తీసి ఉడికిచ్చి కొడతా. ఏంటండి ఈ మాటలు? నాకు మిమ్మల్ని విమర్శించే స్థాయి, మిమ్మల్ని ప్రశ్నించే స్థాయి లేకపోవచ్చు, కానీ ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను. 100% అడిగేంత హక్కు నాకు ఉన్నది కాబట్టి అడుగుతున్నాను. ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎప్పటికప్పుడు చూపించడానికి మా యొక్క సోషల్ మీడియా వారియర్స్ 100% ముందుంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. 100% ప్రతి ఒక్కరు, ప్రతి గ్రామంలో, ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి జిల్లాలో మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అరాచకాలను, ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను 100% ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో, ఏ విధమైనటువంటి అలజడులు సృష్టిస్తారో మీ ఇష్టం. మీరు మాట్లాడినటువంటి మాటలకు మీ విజ్ఞతకి వదిలిస్తున్నాం. 100% టీవీ ఛానల్ ప్రతినిధులకు మీరు 100% క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఇంకా ఈ యొక్క బెదిరించడం కాదండి, ఇది ఇంకా ఎక్కువ జరుగుతుంది తప్ప తగ్గే ప్రసక్తి లేదు. జస్ట్ ఇన్ని రోజులు జరిగింది కేవలం షాంపిల్ మాత్రమే. మీరు ఏమైనా అనుకోండి, 100% 2028లో జరిగేటువంటి ఎలక్షన్లో 100% కేసీఆర్ గారు సీఎం అవుతారు. మీరు ప్రతిపక్షము, మిత్రపక్షము, ఏ పక్షంలో అసలు ఉంటారా, ఊడతారా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ప్రజల్లో ఎలాంటి స్పందన లభిస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఇంకా 3 సంవత్సరాల తర్వాత వచ్చినా 100% కేసీఆర్ గారు గెలుస్తారు, సీఎం అవుతారు. జై తెలంగాణ, జై కేసీఆర్.